ఏం పేరన్నా? నా పేరు కాసం మైపాలరెడ్డి. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన కొంచెం బాగలేదు పరిస్థితి అయితే. కాంగ్రెస్ పరిపాలనలో రియల్ ఎస్టేట్లో అంతా ఆగమైనాం. నేను రియల్ ఎస్టేట్ చేస్తా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగా నడిచింది. ఈ 2 సంవత్సరాల రియల్ ఎస్టేట్లో మొత్తం ఆగమైంది. రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారాలు మాత్రం చాలా దెబ్బతిన్నాయమ్మా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ ఇక్కడ వస్తే రావాల్సిన కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు కదా. ఆయన ముఖ్యమంత్రి గారు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఇక నేను గెలుస్తానే మీకు సంక్షేమ పథకాలు ఇస్తా లేవు. ఇప్పటివరకైతే 2 నెలల నుంచి అయితే ఎవరికీ సంక్షేమ పథకాలు అయితే లేవు. వ్యాపారస్తులు అయితే అందరం దెబ్బతిన్నాం. మొత్తం రియల్ ఎస్టేట్ భూమి దందా మొత్తం పోయింది. కన్స్ట్రక్షన్ వ్యాపారం మొత్తం పోయింది. మనీ రొటేషన్ లేదు. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏ అభివృద్ధి కూడా నోచుకోలేదని నేను భావిస్తున్నాను. ఎట్లా ఉంది మీ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా డల్ ఉందమ్మా. 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అనేది మొత్తం పడిపోయింది. అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎంత ఊపు పోయిందో అంత మొత్తం పడిపోయిందమ్మా. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు మాకు మంచిగా ఉండే. అప్పుడు భూదందా వ్యవహారం చాలా పెద్దగా అయింది. మేము 10 లక్షలు కొంటే 30 లక్షలు కమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 30 కొంటే 10 లక్షలు కూడా పోయే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ చాలా పడిపోయింది. రెండోది ఏంటంటే ఈ హైడ్రా తీసుకొచ్చి మా రియల్ ఎస్టేట్ను చాలా దెబ్బతీసిండు. తర్వాత కన్స్ట్రక్షన్లు మొత్తం ఆగిపోయినాయి. ఎక్కడ ఊతా మనీ రొటేషన్ లేదు, కన్స్ట్రక్షన్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు. వ్యాపారస్తులు అందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. సరే ఏదో మద్యం దుకాణాలు చేద్దాం, మద్యం దుకాణాలు టెండర్ పెడితే గత ప్రభుత్వం మద్యం దుకాణాలు 2 లక్షలు ఉండే. ఈ ప్రభుత్వం 3 లక్షలు పెట్టింది. నేను 5 నుంచి 10 దాకా వేసినాం. మొత్తం పోయినాయి. ఏ ఒక్కటి కూడా రాలేదు. వ్యాపారాలన్నీ ఆగమాగం ఉన్నాయి. వచ్చిందా మరి టెండర్? ఒకటని వచ్చిందా? రాలేదమ్మా. ఎన్ని టెండర్లు వేసారు? మేము 4 వేసినామమ్మా. రాలేదమ్మా. ఒక టెండర్కి 3 లక్షలు కదా? ఒక టెండర్కి 3 లక్షలు. మేము 3 లక్షలు 3 వేసినాం. ఒకటేమో హాఫ్ వేసినాం. అంటే మొత్తం 10 లక్షలు 50 వేసినాం. రాలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షలు ఉన్నప్పుడు మంచిగా ఉండే.